సినిమా హిస్టరీలో ఏదైనా కొత్త ట్రెండ్ సెట్ చేయాలంటే అది రాజమౌళికే సాధ్యం. బాహుబలి, RRR వంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మాస్టర్ ఫిలిం మేకర్ రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB 29 సినిమాతో వరల్డ్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే రాజమౌళికి ఉన్న ఓ ప్రత్యేకమైన అలవాటు ఏంటంటే సినిమా రిలీజ్ కి ముందే స్టోరీ రివీల్ చేయడం. రాజమౌళి సినిమాలో స్క్రీన్ ప్లే కీ రోల్ ప్లే చేస్తోంది. కానీ కథ విషయానికి వచ్చేసరికి ఆయన మీడియా ముందు ఓ అవుట్ లైన్ చెప్పేయడం కామన్. ఈగ, బాహుబలి, RRR సినిమాల్లోనూ ఇదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. ఇది రాజమౌళి సిగ్నేచర్ మూవ్ అనే చెప్పాలి. ఇప్పటికే రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబుతో రాజమౌళి ఒక గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ ఫిలిం చేస్తున్నారని, ఇది ఇండియానా జోన్స్ స్టైల్లో ఉంటుందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్స్ మీద ఉన్న అన్ని డౌట్స్ కి రాజమౌళి స్వయంగా సమాధానం ఇవ్వబోతున్నాడు. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఏప్రిల్ 2వ వారంలో రాజమౌళి, మహేష్ బాబు, ప్రొడ్యూసర్ KL నారాయణ కలిసి ఓ భారీ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ లో SSMB 29 కథను రివీల్ చేయనున్నాడు జక్కన్న అని టాక్ నడుస్తోంది. ఈ ప్రెస్ మీట్ తో స్టోరీ, కాస్ట్ అండ్ క్రూ విషయంలో క్లారిటీ రానుంది. RRR ప్రెస్ మీట్ లో రాజమౌళి కథను ఎలా వివరించాడో ఇప్పుడు అదే స్టైల్లో SSMB 29 కథను జక్కన్న చెప్పనున్నాడు. ఈసారి రాజమౌళి ఏ స్థాయి స్కేల్లో ఈ సినిమా చేస్తున్నాడు? RRR తో ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి SSMB 29 తో గ్లోబల్ స్టాండర్డ్స్ అందుకోబోతున్నాడా? సినిమా క్యాన్వాస్ ఎంత గొప్పగా ఉంటుందనే చర్చ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ట్రేడ్ సర్కిల్స్, ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కేవలం ఇండియా లెవెల్ స్టోరీ కాకుండా అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, టెక్నికల్ టీమ్ ఇలా టాప్ ప్రొఫెషనల్స్ తో రాజమౌళి ఈ ప్రాజెక్ట్ ని రూపొందిస్తున్నాడు. ఇక SSMB 29 కోసం మహేష్ బాబు తన ఫిజికల్ అపియరెన్స్ లో భారీ మార్పులు చేసుకుంటున్నట్లు సమాచారం. యాక్షన్ సీక్వెన్స్ ల కోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. రాజమౌళి, మహేష్ బాబు కాంబో అనగానే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ ప్రెస్ మీట్ లోనే సినిమా ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ పోస్టర్ వంటివి కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ రూమర్ వైరల్ అవుతోంది. మహేష్ బాబు అలాగే రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరో 2 రోజుల్లో ప్రారంభం కాబోతుందట. షూటింగ్ ప్రారంభమైన తర్వాతే గ్యాప్ లేకుండా ఈ సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నారట. దీనికి సంబంధించిన న్యూస్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా దాదాపు ప్రియాంక చోప్రా ఫైనల్ అయ్యారు. మరో 2 భామలు కూడా ఇందులో నటించే ఛాన్సులున్నాయని చెప్తున్నారు సినీ పండితులు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా వస్తుందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ కావడానికి ఏం లేదన్నా 3 సంవత్సరాలు పట్టే ఛాన్స్ ఉంది. రాజమౌళితో సినిమా అంటే అలాగే ఉంటుంది. వేరే సినిమాలన్నీ పక్కకు పెట్టి కేవలం రాజమౌళి సినిమానే చేయాల్సి ఉంటుంది. అన్నిటికీ తెగించే రాజమౌళి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్ బాబు. ఏది ఏమైనా మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో చూడాలి.